ఏంట్రా నిద్ర పట్టలేదా? లేదన్నయ్య. సారీ, నేను నీకు ప్రైజ్ ఇవ్వలేదని బాగా ఫీల్ అయ్యావా? నువ్వు అక్కడికి మా అన్నయ్య గారు రాలేదుగా. ఓ కలెక్టర్గా వచ్చావు, కలెక్టర్గానే ప్రైజ్ ఇచ్చావు. అది మాత్రమే కాకుండా ఒక మంచి రీజన్ చెప్పావు. మా అన్నయ్య జడ్జిమెంట్ ఎప్పుడూ కరెక్ట్గా ఉంటుందని నాకు తెలుసు. నాకు అదే కరెక్ట్ అనిపించింది. అందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు. ఎనీవే, నువ్వు కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు కదూ? లేదన్నయ్య. గుడ్ నైట్. నువ్వు ఫీల్ అయ్యి ఉంటావు అనుకున్నాను, కానీ అది జరగలేదు. నేను ఓడిపోయాను. చూసుకున్నాడరా? సారీ మావా. సరే, సూర్య అక్కడ అక్కడ కవితలు చదువుకుంటున్నాడు చూడు. ఏం అడిగినా చిరునవ్వే సమాధానం. ఆ చిరునవ్వునే అడిగితే అదే సంగతి. ఇక్కడ కవి ప్రియుడు తన ప్రేయసిని ఏమడిగాడో చూసావా? ఏమడిగాడేంటి? వెళ్తావా? పోరా పోరా. నేను కూడానా? నన్ను కూడా పోమంటావేంట్రా? మరి మా అన్నయ్య గురించి ఎందుకు తప్పుగా మాట్లాడావు? అదే అది నీకు ప్రైజ్ ఇవ్వలేదని కోపంతో అప్పుడు అలా మాట్లాడాను మామ. అయినా మీ అన్నయ్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో మా అందరికీ తెలుసు కదా. ఏదో పొరపాటు నోరు జారాను మామ, సారీ రా. సర్లే, చేయదులు. ఆ సంగతి వదిలేంట్రా. నిన్న రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు మావా. వై? దట్ గర్ల్ డిస్టర్బ్డ్ మీ. విచ్ గర్ల్? అదేరా, ఇంటర్ కాలేజ్ ఫంక్షన్ లో ప్రైజ్ కొట్టుకుపోయిందే ప్రియా. దట్ గర్ల్. ఒరే, ఆ పిల్ల నిన్న ఒక్కనే కాదురా, అందరినీ డిస్టర్బ్ చేసింది, వీడితో సహా. రే ప్రియా కూడా అందరు అమ్మాయి లాంటిదే. ఎందుకు ఓవర్ గా ఫీల్ అవుతారు? రే ప్రవరాకుడిలాగా పోజులు కొట్టకరా. సరే, అది వదిలే. రే, ఈ రోజు కాలేజ్ ఎగ్గొట్టి ప్రియని కలవటానికి వాళ్ళ కాలేజ్కి వెళ్దామా ఏంట్రా? వెళ్తున్నాం. 10 నిమిషాలైంది డిసైడ్ చేసి. నువ్వు పెద్ద రోమియోని అనుకుంటున్నావా? మా పక్కింటి అమ్మాయి కన్ఫర్మ్ చేసింది. తను 3rd స్టాండర్డ్ చదువుతుంది. అక్కడ ఉన్నాయి, లేదంటే గుడ్ మార్నింగ్ సార్. నీకు నా మీద గౌరవం చాలా ఎక్కువ ఉందని నాకు తెలుసు. కిందకి దిగు. సారీ సార్. మిస్టర్ సూర్య, గుడ్ మార్నింగ్ సార్. ఈ లెటర్ ని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ కి చైర్మన్ తరఫున నువ్వు తీసుకెళ్లిస్తే ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన నీకు గౌరవం, మన కాలేజీకి గౌరవం. వెంటనే తీసుకెళ్ళిస్తావా? షూర్ సార్. థ్యాంక్స్. ఏంటి ఇక్కడ మీటింగ్? క్లాస్కి వెళ్ళలేదా? సార్. వెళ్ళనయ్యా. అదృష్టం ఏంటంటే మన ప్రిన్సిపాల్ కి గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చారు. అదే ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చుంటే టోటల్ కాలేజీకి శంకుదేవాళ్ళు. అదే సారీ సార్. సూర్య, లైఫ్ ఇన్సూరెన్స్ చేయకుండా వేరే కాలేజీకి వస్తున్నాం, ఏమవుతుందో. హలో. అరే నిన్నేరా? నిన్ను కూడా. నన్ను కూడానా? ఏ కాలేజీ? మెడికల్ కాలేజ్. మరి ఇక్కడ పని ఏంటో? మా ఫ్రెండ్ సూర్య మీ ప్రిన్సిపాల్ కలవడానికి వచ్చాడు. మేము అతనికి హెల్ప్ గా వచ్చాం. పేరే? కుమార్. మీ నాన్న ఉన్నారా? ఉన్నారు. ఇంటి పేరు చెప్పడానికి ఆయన ఒకసారి తీసుకురావాలా? సారీ సార్, ఎస్ కుమార్. కుమార్ షర్ట్లే వాడతావా? డేట్ ఎంత? చదువుతున్నావా? అన్ఫార్చునేట్లీ. అయితే ఏబిసిడీలు అయితే రాయి చూద్దాం. అలాగే. ఏయ్, నడుగుతా రాయరా. నడుగుతా ఎలా రాస్తావు? నడుగుతా రాస్తావా? నడు విరకొట్టినా? ఎందుకంత కోపం? అలాగే రాస్తాం. నా రేంజ్కి ఎంత వచ్చు, బీవీ రాస్తాడు. 2 రోజులుగా నడుము నొప్పినా, డాక్టర్ నడుము షేక్ చేస్తున్నాడు. ఏమావా, ఫిగర్ వస్తుందిరా. ఈ ఆకారం చూస్తే ఇదే ఆఖరి సిగరెట్ లా ఉందిరా. సారీయా. తను కారు దిక్కు కాలేజీలోకి వెళ్ళేదాకా ఎవరూ చూడకూడదని చెప్పానా? కళ్ళు మూసుకుంటా. అరే, వీళ్ళకి ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చేంత వరకు తగ్గేలా లేరు. ఉండండి రా చెప్తాను. అన్నా, ఎప్పట్లాగా ఈ కాలేజీ ఎదవలో మన పాపను ఆట పట్టించేలా ఉన్నారు. త్వరగా రా. పూజ అయిపోయింది. ఓ 5 నిమిషాలు చెల్లెలను కారులో వెయిట్ చేయమను. నేను పాపను ఉండమని చెప్తాను అన్న. అమ్మా ప్రేమ, అన్నయ్య వస్తున్నాడు, కాసేపు కారులో కూర్చోమ్మా. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను.
పర్వాలేదన్నా వెళ్ళి కుమ్మేంట్రా. రేయ్ వాళ్ళని చిత్త కొట్టండి రా. రేయ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళని కొట్టండి. చెల్లెల్ని టీచ్ చేసిన వాడిని నేను చూసుకుంటాను. ఏయ్ నేనెవరో తెలుసా? ఎంపీ గారు అబ్బాయిని. నువ్వెవడబ్బాయి అయితే నాకేంట్రా? చెల్లెల్ని టీచ్ చేసిన వాడిని బయోడేటా అడిగి కొడతారా? ముందు కొట్టుడు, తర్వాత బయోడేటా. అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? ఏంట్రా మామ అంత అవుట్ ఆఫ్ బాక్స్ లో తెలుస్తుంది. అది మాత్రమే కాదురా, ఆ అమ్మాయి కార్ దిగి వెళ్ళిందే, అది కూడా అవుట్ ఆఫ్ ఫోకస్ లోనే తెలుస్తుందిరా. రే మీకు అవుట్ ఆఫ్ ఫోకస్ లోనే తెలుస్తుందిరా. దాన్ని ఎలా ఫోకస్ చేయాలో నాకు మాత్రమే తెలుసు. అది మామూలు కొట్టుడు కాదు రోయ్, ఎవరైనా కామెంట్ చేస్తే కొట్టడం చూశాను. వీళ్ళ అమ్మాయిని చూసినందుకే తుక్కు రేగ కొట్టేశారు. వచ్చామా, మెడిసిన్ చదివామా, పట్టా తీసుకున్నామా, డాక్టర్ అయ్యామా అనేది లేకుండా మనకెందుకురా ఇవన్నీ? అక్కడేం జరిగిందో నాకు కాసేపు అసలు అర్థం కాలేదురా. నీకేది అర్థం కాదురా. థూ. ఇట్టా చూడరా, ప్రేమ ప్రేమతోరా ప్రేమించుకున్నారా, ఇట్లాంటి మాటలు ఇకపైన నేను ఉపయోగించదలుచుకోలేదు. నోరు తెరిస్తే చాలు నోటి మీద కొడుతున్నారు. మా నాన్న లాయర్రా, ఈ గొడవలో కొట్లాళ్ళ గురించి తెలిసిందంటే నా కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు. రే ఇంత చిన్న విషయానికి ఇలా ఫంకైతే ఎలా? ఇవన్నీ లైఫ్ లో సహజరా మావా. మగాడు అన్నాక అన్ని ఫేస్ చేయాలి. గొడవలు అవి వీరికి సహజం అంటరా. మనిషి అన్నాక దిల్లుండాలరా. ఆ దమ్మిలా ఇవ్వు. రేయ్ నువ్వెన్నైనా మాట్లాడతారా? ఎందుకంటే మీ నాన్న అసిస్టెంట్ కమిషనర్, మీ అన్న కలెక్టర్. నువ్వు తలుచుకుంటే ప్రియనేంట్రా? ప్రియ వాళ్ళ అన్నయ్యనే. అయ్యో అది బాగుంటుందిలే. ఏ అమ్మాయినైనా లవ్ చేయొచ్చు. ఇదిగో రేయ్ నువ్వు లవ్ చేసి వచ్చి మాతో చెప్పరా, దాన్ని మేము సినిమాగా తీసి చూసి సంతోషిస్తాం. రేయ్ ధైర్యంగా ఒక పని చేయాలనుకుంటే ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారే. మిమ్మల్ని ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తుంది. రేయ్ ఇప్పుడు ఏంటి, మేము నీతో రావాలి అంతేగా. టన్నులు తినడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక మేము చెప్తే నువ్వు వింటావా ఏంటి? పదా. బాల్ పట్టుకున్నాగా హై స్పీడ్ లో ఒకళ్ళు వస్తారు చూడు. వచ్చి నీ మూతి పగల కొడతారా. ఎక్స్క్యూజ్ మీ, కుడ్ యు గివ్ మీ ద హలో తెలుగులో మాట్లాడండి. ఏ మీకు ఇంగ్లీష్ రాదా? వీడికి రాదు, మరి మీకు? నాకు రాదు. కొంచెం ఆ బాల్ ఇస్తారా? కొంచెం అంటే బాల్ ని ముక్కలు చేసి ఇవ్వడం కుదరదే. ఏ వీళ్ళు మనల్ని ఆట పట్టిస్తున్నారే. వీళ్ళు మనల్ని ఆట పట్టిస్తున్నారే. టెన్నిస్ రాణి ఆటే చూస్తే బాపురే, ఆ సానియా మిర్జా టెన్నిస్ ఆటే షాకులే. టెన్నిస్ రాణి ఆటే చూస్తే బాపురే, ఆ సానియా మిర్జా టెన్నిస్ ఆటే షాకులే. నా గుండెను టెన్నిస్ బ్యాటులాగా చేసిందయ్యో, నా ప్రేమను టెన్నిస్ బంతిలాగా మార్చిందయ్యో. బాపురే బాపురే, కోమలాంగి నైసుగా వంగి ఆడుతుంటే చూడాలా, ఆటలోని వంపులు తిరిగే సొంపులన్నీ చూడాలా. షాకులే షాకులే.
బెల్లా నా పన్నెలతో గిలిచేలా మా యూత్కు నచ్చిన స్టైలా కాదంటే లైఫే ఫెయిలా లీలా ఓ డిజిటల్ మూవీ రీలా అందాలకు నువ్వే పైలా నీ పేరే లవ్వుకు లైఫా సృష్టి చేసిన ఆ బ్రహ్మే చూశానంటే వదలడులే నిన్ను చూస్తే ఎవడైనా కంటి రెప్పే వేడులే నువ్వు దక్కకుంటే ఆ లైఫ్ ఎందుకంట నిన్ను పొందకుంటే ఆ బతుకు అగ్గిమంటే బాపురే బాపురే నిన్ను చూస్తే ప్రవరుండైనా పట్టు తప్పిపోతాడే నిన్ను చూస్తే మన్మధుడైనా రతికి డైవర్స్ ఇస్తాడే బాపురే బాపురే స్వీటీ నీ సీటే బల్లె బల్లె బ్యూటీ నీకెవ్వరు లేరు సాటి ఆ వరల్డ్ మిస్ ఏ పార్టీ నాటి నీ నడకలు హంసకు యాంటీ నీ కులుకులు నెమలికి పోటీ ఆరంభే నీకు ఆంటీ నువ్వు రమ్మని పిలిచావో క్యూలు కట్టి వస్తారు కాదు పొమ్మని కసిరావో పిచ్చి పట్టి పోతారు నువ్వు కన్ను కొడితే ఓల్డ్ అయిన యంగ్ కాదా నువ్వు ముద్దు పెడితే కాయైన పండు కాదా బాపురే బాపురే బ్రహ్మచారులు బిత్తరపోయే భామవంటే నువ్వేలే ఆంజనేయుడు నారదులైనా బ్రహ్మచర్యం విడిచేరే బాపురే బాపురే సూర్య ఏంట్రా బైక్ మీద నుంచి పడి చెయ్యి విరగొట్టుకున్నావని అమ్మ చెప్పింది ఏమైందిరా ఏం లేదన్నయ్య ఏంట్రా చిన్న ఇదంతా గాయమే ఇకపై నువ్వు బైకే ముట్టుకోకూడదు అయ్యో అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు ఉండు హలో రామలింగం గారా నేను కలెక్టర్ రఘురాం మాట్లాడుతున్నాను హలో సార్ ఎలా ఉన్నారు నాకు అర్జెంటుగా మారుతి జెన్ కావాలి ఎప్పుడు ఇవ్వగలరు రేపేనా
రేపు ఏ టైంలో? మార్నింగా? బట్ రేపు మార్నింగ్ 10:30 to 12 రాహు కాలం. అంతకు ముందే డెలివరీ ఇవ్వగలరా? ఓకే సార్. ఏంటి సార్? 1 minute సార్, తమ్ముని కనుక్కొని చెప్తాను. ఏ కలరా? మెటాలిక్ బ్లూ అన్నయ్య. సార్, మెటాలిక్ బ్లూ అటు దొరుకుతుందా? ఉందా? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, చెక్కు మా ప్యూన్ చేతికిచ్చి పంపిస్తాను. సార్, డోర్ డెలివరీ చేసేయండి. మీరు 9 గంటల్లోగా ఇచ్చారంటే తమ్ముడు కాలేజీకి వెళ్ళడానికి బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్నయ్య, కార్ ఎందుకు నాకు? రై, నువ్వు మెడిసిన్ చదువుతున్నావు, సేఫ్ గా వెళ్ళి రావాలి అంతే. నీకేమన్నా అయితే నా ఆశయం ఏం కావాలరా? అన్నయ్య, రై, నువ్వు ఇంకేం మాట్లాడుకో. రేపు ఉదయం కాలేజీకి నువ్వు కార్లో వెళ్తున్నావు, కొత్త కార్లో, అది మారుతి జన్. ఓకే, గుడ్ నైట్. ఏయ్, సారీ, నీకు అక్క చెల్లెలు లేరు? ఉండేవారు. అక్క కూరతో లేచిపోయింది, చెల్లెల్ని ఒకడు లేపుకెళ్ళిపోయాడు. నువ్వు గనక ఊ అంటే మన ఇద్దరు కూడా లేచిపోదాం. చెప్పు తెగుద్ది. పర్వాలేదు, కుట్టించుకుని వెళ్దాం. పోరా. నువ్వు రా. వాడు మన కుమార్ గడిలో ఉన్నాడే, ఎవడో కారుతో తరుముతున్నాడేంటి? ఏం చేస్తుంటాడబ్బా? మావా, ఇది చంపేసేటట్టున్నాడు. మామ ఆగు, నేను కొత్త కారు ఎలా ఉంది? ఏంటి కొత్త కారా? బాగుంది. హలో, చాలు. ఏంట్రా ఇలా పరిగెత్తించావేంట్రా మావా? అవును, మన ఫ్రెండ్స్ ఏదైనా పెళ్లిళ్ళకి వెళ్తే చెప్పులు మాత్రమే కొట్టుకొచ్చేస్తారు. నువ్వు ఏకంగా కారే కొట్టేశావు. ఐ లైక్ యువర్ ఫ్రెండ్షిప్. ఇదేమన్నా పెద్ద జోకా? ఏం నచ్చలేదా? ఈ కారు మా అన్నయ్య కొనిచ్చారా? ఏంట్రా, ఈ కారు మీ అన్నయ్య కొనిచ్చాడా? మరి మీ బాబు కొనిస్తాడా? ప్రియని ఆట పట్టించిన తర్వాత మీరందరూ ఎస్కేప్ అయిపోయారు. వాళ్ళ అన్నయ్య మనసుకు నేను దొరికిపోయాను. వాళ్ళు నన్ను కుమ్మేశారు. దెబ్బలు తగిలా ఏంట్రా అని అన్నయ్య అడిగినప్పుడు బైక్ స్కిడ్ అయిందని అబద్ధం చెప్పాను. అన్నయ్య నాకు కారు కొనిచ్చేసాడు. చూసావట్రా, పక్కనే ఉంది చూడు. ఉంటే రఘు గారు లాంటి అన్నయ్య ఉండాలరా. బైక్ స్కిడ్ అయిందనగానే మారుతి కారు కొనిచ్చాడు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? సైకిల్ పంచర్ అయిందంటే నడుచుకుంటూ వెళ్ళమన్నాడు. అంత పెసనాడు. ఊరుకోరా బాబు, కనీసం నీకు సైకిల్ అన్న ఉంది, నాకు అది కూడా లేదు. ఏంటిది అన్న, ఇది ఇచ్చేసి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు మా అందరికి గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలి. ఎక్కడ ఎప్పుడో చెప్పు. ఇప్పుడు వెళ్దాం, వస్తావా? నేను చాలా బిజీ, మీతో రాలేను. నాకు 100 రూపాయలు ఇచ్చాయి. 100 రూపాయలు ఇవ్వరా, ఇది వద్దు. ఎందుకు చెప్తే ఇవ్వనంటావు. ఇవాళకి ఓకే. నువ్వు గ్రాండ్ గా పార్టీ ఇస్తానంటే ఏదో తాజ్ బంజారా తీసుకెళ్తావు అనుకున్నాను. ఇదో హోటలా? ఈ వారంలో 4 పార్టీలు. ఏంటి 4 పార్టీలా? అరే తూ, ఏరా వాడేదో మామూలు పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? ఒరే సూర్య, మన ఫ్రెండ్ సర్కిల్ లో ఉన్న వాళ్ళంతా షర్ట్ కొన్నా సరే, ప్యాంట్ కొన్నా సరే, ఆఖరికి అండర్వేర్ కొన్నా సరే పార్టీ అడిగేస్తారు. దేనికి పార్టీ అడగాలో తెలియకుండా పోతుంది. ఈ ట్రీట్ నేను మీకు ఇస్తున్నందుకు ప్రియకే మీరంతా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో ఈ రెస్టారెంట్ తందా? రేయ్. సారీ మావా. డైరెక్ట్ కమ్ హియర్. సార్, మరి ఇంకేం ఓ కావాలి? 50 రూపాయలు ఇస్తావా? అవును, మనదే ఊరు? మాది బెజవాడ దగ్గర, మీది? మాకు బెజవాడ దూరంలే. ఊరుకోరా, ఇంకేమైనా కావాలా? చాలరా. నాకేమవుతా. బిల్ తీసుకురండి. ఏ సూర్య, అది చూడరా, ప్రియ వచ్చింది. ప్రియనా? ఎక్కడా? అదిగో మావా. అమ్మా బాబా తిరిగి చూడరు, ఫిగర్ అనగానే తక్కువ తిరుగుతారు. తమాషా కన్నా రా. మోస్తావా? శైలజ చెప్పాడు కదా, నువ్వు ఓకే అన్నావా లేదా? నువ్వు ఐస్ క్రీమ్ చెప్పావా? లేదు. నువ్వు? నేను చెప్పలేదే. వాడు ఎందుకు తెచ్చాడు? ఎవరు చెప్పుంటారు? హలో, నేనే ఆర్డర్ ఇచ్చాను. ఏయ్, దాన్ని తినకు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు తినద్దు. నాకు ఇష్టం కనుక నేను తింటాను. హాయ్, ఐస్ క్రీమ్ ఎలా ఉంది? టేస్ట్ గా ఉంది. సూపర్ సూర్య. ఈ మేడం తినలేదా? తనకి తినాలని ఆశగా ఉంది, కానీ కాస్త బెట్టి చేస్తుందంతే. ఏయ్, షటప్. హలో, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించమని ఎవరైనా మిమ్మల్ని అడిగారా? మీరు అడగకుండానే నేను ఇవ్వాలి. అర్థం కాలేదా? ఈ ట్రీటే మీకోసం.
వీళ్ళంతా కంపల్ చేయడం వల్ల ముందు వీళ్ళకి ట్రీట్ ఇవ్వాల్సి వచ్చింది. అదేనండి, నిన్న మీరు రౌడీలతో కొట్టించడం వల్ల నా బైక్ పాడైపోయింది. నా బైక్ పాడైపోవడం వల్ల మా అన్నయ్య నా కార్ కొనిచ్చాడు. సో అందుకు కారణమైన మీకు ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలని ఆశపడ్డాను. అదృష్టం కొద్దీ మీరే వచ్చేసారు. మ్యాటర్ సాల్వ్డ్. ఏంటేంటో వాగుతాడేంటి? లూస్ అనుకుంటా. ఇప్పుడు అర్థమైందా ట్రీట్ ఎందుకు ఇచ్చాను? ఏ చాలు, లేవండి వెళ్దాం. బరే బిల్ ఇవ్వు. బిల్లు ఆల్రెడీ పే చేశారు మేడం. ఎవరు? ఈయనే మేడం. నాకంత సీన్ లేదమ్మా, వీడు